పార్టీ మాజీ అధ్యక్షులు మెతుకానంద గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కానీ వాలిపోయేటటువంటి సబితా ఇంద్రారెడ్డి అమ్మగారికి, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథులు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ వాలిపోయేటటువంటి ఇంకొక అతిథులు మా సీనన్న గారికి, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు మాజీ ఎమ్మెల్యే నరేంద్రన్న గారికి, ఈ యువకుడు మర్చిపోయినా నిజంగా ఆయన పేరు చెప్పాలా, ఎందుకంటే మేము చాలా మంది మాజీలం ఉన్నాము, కానీ మన గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా గెలిచినటువంటి మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్నటువంటి వాళ్లకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు లేపాల. రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలని ఎంతమంది అనుకుంటారో వాళ్ళు కూడా చేతులు లేపాలి. నరేందర్ రెడ్డి గారు గెలవాలనుకుని ఎంతమంది అనుకుంటారో వాళ్ళు కూడా చేతులు లేపాలి. ఇవి మూడు ఒక్కటే కదా, ఇవి మూడు ఒక్కటే. అయితే దీంట్లో రాబోయేటటువంటి ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాలనుకునేటోళ్ళు కూడా, పోటీ చేయాలనుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఉన్నారా లేరా? ఉన్నటువంటి వాళ్ళు చేతులు లేపారా? అరే మస్తు మంది ఉన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీలో గెలవాలనుకునేటోళ్ళు. మరి ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి? మరి మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు, అవి చేయాలంటే ఇప్పుడు మొన్న సర్పంచ్ల ఎలక్షన్లో మా వికారాబాదు నియోజకవర్గంలోనే ఒక్కొక్క ఓటుతోటి, ఒకటే ఓటు లేదా 2 ఓట్లతోటి ఓడిపోయినటువంటి మన సర్పంచులు దాదాపు 6-7 మంది ఉన్నారు. మీ దగ్గర కూడా ఉండుంటారని నేను అనుకుంటున్నా. ఇక వాళ్ళు తిగిడి బిగిడి చేసిండ్రు, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి మన ఒక సర్పంచ్ ఒక్కోటితో గెలిచిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ అకౌంట్లకే వాళ్ళు గెలిచిండ్రు అని చెప్పారు, అది వేరే విషయం. కానీ ఓడిపోయినటువంటి వాళ్ళు ఒక్కోటితో ఓడిన వాళ్ళు, 2 ఓట్లతో ఓడిన వాళ్ళు ఉన్నారా లేరా? మా దగ్గర అయితే ఉన్నారు. మరి మీరు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలంటే ఒక్కోటి కూడా ఇంపార్టెంటే కదా. ఒక్కోటి, ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటే. మనం మొన్న చూసినాం తమిళనాడు లోపల ఒక ఎమ్మెల్యే, మొన్న మనము తమిళనాడు లోపల చూసినాం ఎమ్మెల్యే కూడా ఒకటే ఓటుతోటి ఓటమికి చెందారు. మీరు చూసినారు, ఒకటే ఓటుతోటి ఒక పార్టీ గెలిస్తే ఒక పార్టీ ఒకటే ఓటుతోటి ఎమ్మెల్యే గెలిచింది. మరి అటువంటి అప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఓటు కూడా మనం రేపు ఎంపీటీసీ కావాలన్నా, ఎంపీటీసీ అయితేనే ఎంపీపీ అవుతావు, ఎంపీటీసీ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా ఎంత ప్రాముఖ్యత అనేది మీరు చాలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పుడు ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఏంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే? మరి దీనికి మామూలుగా జరిగేదానికి తేడా ఏంది అంటే, ఇంకొకటి ఎస్ఎస్ఆర్ అని ఉంటుంది, స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్స్ అని ఉంటుంది. అది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటే ఎస్ఎస్ఆర్కు ఎస్ఐఆర్కు తేడా ఏంది అంటే, అది మనం ఇప్పుడు ఓటు మా ఇంట్లో ఎవరైనా చనిపోయినరు, లేకపోతే మా ఇంట్లో 18 ఏళ్ళు నిండినరు అని మనము అప్లికేషన్ పెట్టుకుంటేనే అది జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ అనేది అది ఎప్పటికీ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. కానీ ఎస్ఐఆర్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. గతంలో 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది. వేరే కారణాల చేత మధ్యలో జరగలేదు, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది. మీరు చూడండి, ఇప్పుడు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అని గవర్నమెంట్ నుంచి ఒకరుంటే, బిఎల్ఏ ప్రతి పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ అనేది మన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలా? మీ దగ్గర నుండి కూడా ప్రతి బూత్కు ఒకరిని పెట్టి ఉంటారు. అయితే నేను ఇందాక సబితమ్మ గారితో డిస్కస్ చేస్తున్నది కూడా అదేంటంటే, వేరే పార్టీల వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని పెడతారు.
బిఎల్ఏ. అయితే మనకు కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే మనది మెంబర్షిప్ కూడా వస్తున్నది. అందుకని మనం ఏం అడిగిండు మన పార్టీ నుంచి అంటే బూత్కు 2 పేర్లు ఇవ్వండి అడిగిండు. ఆ 2 పేర్లది ఈ ఒక్క పేరుది పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నది. మీరు పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. మేమేం చేసినామంటే బిఎల్ఏ ఎవరైతే పెట్టినరో వాళ్ళకి ఇంకొక పేరు యాడ్ చేసి మనము మా మెంబర్షిప్ దాన్ని కూడా పెట్టుకున్నాం. అట్లా సింపుల్గా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎస్ఎస్ఆర్ అంటేనేమో మనము అప్లికేషన్ పెట్టుకుంటేనే పోయి ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టి మా కొడుకు లేదా మా బిడ్డే 18 ఏళ్ళు నిండింది ఓటు హక్కు కల్పించండి అంటే వాళ్ళు దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. లేదు మా ఇంట్లో మా పెద్ద మనిషి ఒక ఆయన చనిపోయిండు డిలీట్ చేయండి అంటే వాళ్ళు డిలీట్ చేస్తారు. కానీ ఎస్ఐఆర్లో ఏంటంటే ఆ ఆఫీసర్లే మన ఇంటికాడికి వస్తారు. ఇంటికాడికి వచ్చి మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా అని ఎంక్వైరీ మన ఇంటికాడికి వచ్చి చేసేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అదేమో స్పెషల్ సమ్మరీ రివిజన్. అదేమో ఎప్పటికి జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం. ఇది ఒక 10 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో జరగలేదు, 2002లో జరిగింది. అందుకే మీరు మ్యాపింగ్ అని చేస్తున్నారు. మ్యాపింగ్ ఏంది? 2002 ఎందుకు పట్టుకున్నారు, మధ్యలో ఎందుకు చేస్తలేరు అంటే 2002 జరిగింది లాస్ట్, మళ్ళీ ఇప్పుడే జరుగుతున్నది కాబట్టి దానికి లింక్ చేస్తున్నారు. ఏంది ఇప్పుడు నరేంద్ర అని ఉన్నాడు, వాళ్ళ శ్రీమతి ఉంటారు, వాళ్ళ ఓట్లు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళ పిల్లలు 2002 లోపల ఓటు హక్కు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఓటు హక్కు వస్తే దీన్ని పక్కన సరిచేసి చూస్తారు. 2002లో నరేందర్ రెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఓటర్లు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది పక్కన పెట్టి చూసి వాళ్ళ పిల్లలకు కొత్తగా 3 వచ్చిండ్రు అంటే వీళ్ళకి ఏముంది ఆధారం అనేది మొత్తం లింక్ చేసి వీళ్ళ ఫాదర్ ఎవరు, ఎక్కడి నుంచి అనేది ఆ లింక్ చేసేటటువంటి కార్యక్రమాన్నే మ్యాపింగ్ అంటారు. ఇది మ్యాప్ చేస్తున్నారు. ఎందుకంటే 2002ను మ్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మాది చెప్తున్నా. నేను కెరెల్లిలో పుట్టిన, నా ఓటు హక్కు కెరెల్లిలో కూడా ఉంది. వికారాబాద్లో ఉంటున్నా, వికారాబాద్లో ఉంది. కానీ మనము మ్యాపింగ్ కరెక్ట్గా చేపించకపోతే ఏమవుతుందంటే నాదే జరిగింది. నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను వికారాబాద్లో కావాలనుకుంటున్నా, నా ఓటు నాది, మా భార్యది, మా 2 పిల్లలది వికారాబాద్లో కావాలనుకుంటున్నా. కానీ మా వాళ్ళు ఏం చేసిందంట, మా అమ్మ కెరెల్లిలో మా సొంత గ్రామంలో ఉండి మా వాడు ఇన్నే ఉంటాడని చెప్పిందంట. అయితే ఏం చేసింది, నా మ్యాపింగ్ను కెరెల్లిలో రాసేసిండు. కెరెల్లిలో ఒక్కసారి మ్యాపింగ్ అయితే వికారాబాద్లో రాదిగా, వికారాబాద్లో ఉండదు. నేను మళ్ళగా ఫామ్ 7 అని ఈ నంబర్లు 7, 8, 6 ఏంటంటే కలిపేయడానికి ఒక నంబరు, తీసేసేదానికి ఒక నంబర్ ఫామ్స్ ఉంటాయి. నేను ఒక ఫామ్ నింపి నాకు కెరెల్లిలో ఓటు వద్దు, నాకు వికారాబాద్లో నేను ఉంటున్నా, అక్కనే నాకు ఓటు కావాలా అని చెప్పి నేను ఒక అప్లికేషన్ రాసి ఫామ్ నింపి అక్కడ ఎంఆర్ఓకు సబ్మిట్ చేస్తే ఆడ వాళ్ళు అన్మ్యాపింగ్ చేయాలి. మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తేనే ఇక్కడ కలుస్తుంది. మీ దగ్గర కూడా గిట్లాగే ఉంటాయి. పక్కన ఇప్పుడు అంగడి రాయచూరు ఉంది, ఆడో ఓటు ఉంటుంది, మనోళ్ళకు కొడంగల్లో ఓటు ఉంటుంది. లేదు కొడంగల్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది. లేదు కొడంగల్లో ఓటు ఉంటుంది, పక్క స్టేట్లో ఇంకోటి ఉంటుంది. ఏదైనా ఉంటుంది. మీది ఏంది అంటే ఆప్షన్ ఎక్కడన్నా ఒక్కటే చోట పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు గతంలో లాగా ఇక్కడ ఓట్లు వేసారు కదా, హైదరాబాద్లోని పిలిపియనరా మొత్తం తోలుకరాని కథ లేదుగా. సర్పంచులప్పుడు మన వాళ్ళు చేస్తుంటారు కదా, తోలుకొచ్చుడు, బస్సులు దింపుడు. ఇక ఆ దింపుడు కథ పోయింది. ఇక అక్కడ నేయాల ఓటు, ఇక్కడ నేయాల. మనము వెస్ట్ బెంగాల్లో చూసినాం అట్లాగే 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు అనేటటువంటిది అక్కడ ఆరోపణ ఉంది. కానీ వాళ్ళు ఓడిపోయింది 45 లక్షల ఓట్లతోటి. అక్కడ మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 45 లక్షల ఓట్లతోటి. కోర్టులో కేసు వేసిండ్రు. ఏం చేయాలి ఇప్పుడు కేసు? మన ఎలక్షన్ల కేసులు ఎన్ని కేసులు చూడలేదు. ఇప్పుడు నువ్వు ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో పోటీ చేసినావు, వాడు దొంగోటు, అది చచ్చిపోయిన ఓటేసి, ఇప్పుడు ఇందాక మన అన్న ఎవరో చెప్పింది చచ్చిపోయిన ఓట్లతో గెలిచిండని చెప్పిండు కదా. మీరు వాడు చచ్చిపోయిన 2 ఓట్లు తీసేపేయకుండా అట్లాగే భద్రంగా ఉంచి ఆ ఓట్లతోటి గెలిచిండు అనుకో, నువ్వేం చేస్తావు? పోయి కోర్టులో కేసు వేస్తావు. ఎన్నటి తేలాలా? ఎప్పుడన్నా ఏ ఎలక్షన్లన్నా చూసినావా? వాళ్ళ టర్ము 5 సంవత్సరాల లోపల అది ఎప్పుడన్నా తేలుతుందా? మళ్ళా 2-3 టర్ములు అయిపోయినాక అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఏం చేసుకోవాలి అప్పుడు? ఏమన్నా పని ఇస్తుందా? అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఉన్నటువంటి ఖచ్చితంగా ఓట్లు ఇప్పుడు నరేందర్ రెడ్డి గెలవాలా, రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలంటే
నిజాయితీగా ఇక్కడ ఓటర్ లిస్ట్ ఉండి ఓట్లు కరెక్ట్గా వేస్తే ఖచ్చితంగా గెలుస్తారు నరేందర్ రెడ్డి గారు. కానీ మరి మనమేం చేయాలా? మన బూతులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మిస్ అవుతున్నారా? మన ఇంట్లో బతికున్నటువంటి వాళ్ళను కూడా అవతల పార్టీలు మన ఓట్లు గిట్లంగా ఏమన్నా తీసేపిస్తున్నారా? ఇది ఎవరు చూడాలంటే ఈ బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి పార్టీకి ఉంటారు. మన పార్టీలు ఇప్పుడు మీరు ఒక్కొక్క పేరు ఇచ్చి ఉంటారు, కానీ ఒట్టిగా టైంపాస్కు పేరు రాసుకొని మీరు బిఎల్ఓ అంటే ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళు వెనకాల తిరగలేదనుకో, నువ్వు ఏం లాభం? మరి నరేందర్ రెడ్డి గారు ఎట్లా గెలుస్తారు మరి? కాబట్టి మీరు ఎవరైతే నేను తిరగగలుగుతా అనుకున్నోళ్ళే బూత్ లెవెల్ ఏజెంట్ పేరు రాపించుకోవాలా. మిగతాళ్ళు నరేందర్ రెడ్డి గారికి చెప్పి మార్చిపించుకుంటే మంచిది అని చెప్పి నా సలహా. కాబట్టి మీరందరూ రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా, నరేందర్ రెడ్డి గారు గెలవాలనుకునే వాళ్ళంతా ప్రతి ఓటు ఇంపార్టెంటు. మీరు బిఎల్ఏ ఏజెంట్ కంపల్సరీ బిఎల్ఓ తోటి పోవాలా, ప్రతి ఇంటికి పోయి ఇది చేయాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నాం. ఇక రెండవది వచ్చేసి డిజిటల్ యుగం. మన మెంబర్షిప్ సినిమా టికెట్లు కావాలన్నా ఫోన్లోనే, అక్కడ ఏమన్నా కొన్నాం, షాపింగ్ చేసినాం, ప్యాంటు షర్టు కొన్నామన్నా ఫోన్లోనే, మొత్తం ఫోన్లోనే అయిపోతుంది. కాబట్టి గతంలో లాగా పుస్తకాలు ఎందుకు అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు ఈ మెంబర్షిప్ కూడా సభ్యత్వం కూడా మొత్తం డిజిటలైజేషన్ చేసిండ్రు. అంటే ఫోన్లోనే ఉంటాయి. గతంలో లాగా మీకు పుస్తకాలు ఇస్తే తీసుకొని పోయి గూట్లో పెట్టి మర్చిపోవడం కథ లేదుగా. ఇప్పుడు ఏమున్నా కానీ మీకు యాప్ ఉంటుంది. యాప్ ఉంటే మీరు ఇప్పుడు ఇద్దరు పేర్లు తీసుకున్నారు ప్రతి బూత్కు. వాళ్ళిద్దరు కూడా ఒక గుంపును తీసుకొని పోయి ప్రతి బూత్ లోపల తిరిగి మీరు అక్కడ వాళ్ళ ఫోటో కూడా తీసుకొని రావాలి. గతంలో ఏం చేస్తుంటే మీ బుక్స్ ఉంటే ఏ ఊరికో ఆ ఊరికి అప్పగిస్తే ఎవరి ఇంట్లో ఒక లీడర్ ఇంట్లో కూర్చొని అందరి పేర్లు రాసి డబ్బులు కూడా వాళ్ళే కట్టి పంపించేస్తుండే. మీరు నరేందర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇస్తుండే. వాడు మెంబర్షిప్ అయిన సంగతి కూడా వానికి తెలియదు. నేను బీఆర్ఎస్ మెంబర్ అన్న సంగతి కూడా తెలియని ఉంటుండే చాలా మందికి. కానీ ఇప్పుడు అట్లుండదు. ఎందుకు తెలుసా? కంపల్సరీ నువ్వు పోయి వాళ్ళ ఫోటో తీసుకోవాలి. ఎందుకంటే ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు కార్డు కూడా కంపల్సరీ ఇవ్వబోతుంది ఈసారి. కాబట్టి ఫోటో తీయాలి. మరి ఆ ఫోటోని కూడా మీ ఇంటికాడికి పిలిపించి తీసులేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పెద్ద లీడర్ ఉన్నా ఊర్లో మా అరుగు మీద కూర్చుంటా, మొత్తం ఊర్లో కూడా అందరు ఫోటోలు ఈయనే తీసుకోవడం లేదు. ఎందుకంటే మీరు ఏడ ఫోటో తీసిండ్రు అనేది కూడా దాంట్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని అక్షాంశాలు రేఖాంశాలు అంటారు, లొకేషన్ పడుతుంది. మీ ఇంటికాడికి వచ్చి ఫోటో తీసిండ్రా లేకపోతే నరేందర్ రెడ్డి గారి ఇంటికాడనే కూర్చొని తీసిండ్రా అనేది కూడా దాంట్లో తెలిసిపోతుంది. ఇంత పకడ్బందీగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ మెంబర్షిప్ చేయబోతున్నారు. కాబట్టి దయచేసి మీ అందరిని కూడా కోరేది ఏంటంటే, ఇది మనోళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నీ మాట్లాడాలని, నేను మాట్లాడకూడదని అన్నట్లే, కానీ ఈరోజు పెట్టినటువంటి సమావేశం ఏంటంటే నేను చెప్పిన ఇంతకుముందే 3 చెప్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా, రేవంత్ రెడ్డి ఓడిపోవాలన్నా, నరేందర్ రెడ్డి గారు గెలవాలన్నా వీటి మీద దృష్టి పెడితేనే గెలుస్తాం. పోయి ఆ మైకులో మాట్లాడితే ఏం గెలుస్తాం? మనము మైకులో మాట్లాడు కాదు కదా. మీ బూత్ లోపల కేటీఆర్ గారు ప్రతి సభలో చెప్తున్నారు, మీరు కూడా పాటించాల్సింది, అందరం పాటించాల్సింది ఏంటంటే, మనం ఎంత పెద్ద లీడర్ అయినా కానీ మీ బూత్లో మెజారిటీ వస్తేనే మీరు పెద్ద లీడర్ అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి మీ అందరిని కూడా కోరేది ఏంటంటే, ఈ ఎస్ఐఆర్ అదేవిధంగా మెంబర్షిప్ను సీరియస్గా తీసుకొని మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలు కావాలా, నరేందర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా, రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.